నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో భూ యజమానుల సమస్యలకు వచ్చే ఏడాది మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయంలో దంతా కస్తూరిపాడు పంచాయతీల రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా సమగ్ర రీసర్వే నిర్వహించి భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే కారణంగా వివాదాలు లేని భూములు కూడా సమస్యాత్మకంగా మారాయని విమర్శించారు. వాటిని సరిదిద్ది భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి గ్రామ సభల ద్వారా అభ్యంతరాలను పరిశీలించి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ పీజీఆర్ఎస్లో అధికంగా భూ సమస్యలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి నెల 9వ తేదీన ముఖ్యమంత్రి స్వయంగా భూ యజమానులతో మాట్లాడి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్, తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ సమస్యల మీద ప్రజలు విపరీతంగా వస్తున్నారు. ఈ సమస్యకి మన రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితిలో 2027 జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఉండకూడదు. ఏదైనా సమస్య ఉందంటే లీగల్గా కోర్టులో ఉన్నటువంటి సమస్య కానీ అన్నదమ్ముల మధ్యన చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్ప ప్రభుత్వ పరంగా రెవెన్యూ శాఖ పరంగా ఎక్కడ కూడా ఒక సమస్య ఉండకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ప్రతి నెల 9వ తారీఖున ఎన్ని పనులున్నా సరే ప్రతి నెల 9వ తారీఖున ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసి రైతాంగంతో ఇంటరాక్ట్ అయి ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అనునిత్యం ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తున్న సందర్భాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయినా సరే సమస్య పరిష్కారం కావడం లేదు. అందుకే మొన్న కలెక్టర్స్ మీటింగ్లో ఒకసారి సీరియస్ అయి నాకు ఇక్కడ మీరు చెప్పండి ఎప్పటికి పరిష్కారం అవుతుందంటే జనవరి 1వ తారీఖు అవ్వదు సార్, ఇంకొక 3 మాసాలు పెంచండి అంటే 2027 మార్చి 31 నాటికి అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం ఒక క్యాలెండర్ ఇచ్చి ఈ రాష్ట్రంలో దీని మీద దృష్టి పెట్టిన విషయాన్ని తెలియజేస్తున్నారు. గతంలో బాదరాగా రీసర్వే చేశారు. నా తాతల తండ్రులు ఇచ్చినటువంటి భూమి పూర్వం నుంచి ఎంత ఉంది, నువ్వు రీసర్వే చేసిన తర్వాత ఇందులో 10 సెంట్లు నీది కాదని చెప్పి తగాదా పెట్టారు. ఒకళ్ళ భూమి ఇంకొక భూమి అని రాశారు. అందులో విపరీతమైనటువంటి తప్పులు హడావుడి చేసి ప్రచారం పిచ్చాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం నుంచి డేఎన్ఎట్ జంక్షన్ వరకు జరిగిన ర్యాలీని టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఉంటే ఈగల్ 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ రామచంద్ర కుమార్, సిఐలు ఈశ్వరరావు, రామారావు, పోలీస్, ఎక్సైజ్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా యువత తప్పుదారి పట్టకుండా మంచి మార్గంలో ఉండడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం, ముఖ్యంగా శ్రీకాకుళంలో మా ఐజీ గారి ఆధ్వర్యంలో సంకల్పం అనేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా మేము చాలా అవేర్నెస్ అనేది డ్రగ్స్కి వ్యతిరేకంగా చేసాం. అలాగే అభ్యుదయం సైకిల్ యాత్ర పాయకరాపేట టు ఇచ్చాపురం చాలా సక్సెస్ఫుల్గా మోర్ దాన్ 50,000 పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ
అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సుమారుగా 1.5 months మేము చేయడం జరిగింది. అది భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సైకిల్ యాత్ర. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా కార్యక్రమాలు చేసాం. అందులో ఇవాళ ఈ యొక్క నషా ముక్తి భారత్ ఈ కార్యక్రమంలో ఈరోజు ర్యాలీలు నిర్వహించడానికి శ్రీకాకుళం యువత ప్రజలు అందరూ కూడా చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్ నుంచి పాల్గొని ఈరోజున విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడాలి. పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా యువత అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇది మా యొక్క బాధ్యత అని తీసుకున్నప్పుడు మంచి సమాజాన్ని మనం స్థాపించగలం. గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కోటబొమ్మాలిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన గిరిజన మత్స్యకారులకు ఐస్ బాక్సులతో కూడిన 2 చక్రాల మోపెడు వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక కేంద్ర సహాయ ఉప పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గిరిజన మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 16 సబ్ ప్లాన్ మండలాల్లో భాగంగా జిల్లాలో 69 యూనిట్ల వాహనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో యూనిట్ విలువ 1,14,100 కాగా 75% సబ్సిడీగా 85,575 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని, లబ్ధిదారులు 25% వాటాగా 28,525 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్, మత్స్యశాఖ ఉప సంచాలకులు టి సుమలత, సహాయ సంచాలకుడు టి గోపికృష్ణ, టెక్కలి మత్స్యకార అభివృద్ధి అధికారి ధర్మరాజ్ పాత్రో, స్వర్ణగ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్వుజిలి మండలంలోనే పురుషోత్తపురం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని శ్రీకాకుళంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. శ్రీవారి కళ్యాణాన్ని తిరుమల కొండపై ప్రత్యక్షంగా చూడలేని భక్తులు, వయోవృద్ధుల కోసం వారి గ్రామాల్లోనూ పట్టణాల్లో వైభవంగా స్వామివారి కళ్యాణాన్ని ఆగమ ప్రవీణ శ్రీమాన్ చామర్తి గోపాలాచార్య ఆధ్వర్యంలో నిర్వహించడం కమిటీ సభ్యులు ప్రధాన లక్ష్యమని సన్యాసరావు తెలిపారు. దేవాదాయ శాఖ విశ్రాంత అడిషనల్ కమిషనర్ గున్న వెంకట నరసింహమూర్తి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని అన్నారు. సర్బుజ్జిలి ఎంపీపీ కిల్లి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ప్రతి నెల శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇప్పటికీ 4 నెలలుగా 4 గ్రామాల్లో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు చేపట్టడం అభినందనీయమని అన్నారు. పరాభవనామ సంవత్సరంలో మిగిలిన 8 నెలలు 8 గ్రామాల్లో స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మధుసూదన్ రావు, సురేష్ కుమార్, అప్పలనాయుడు, మురళి తదితరులు పాల్గొన్నారు. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం కోటబొమ్మాలి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కింద టెక్కలి నియోజకవర్గానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు 38.71 లక్షల రూపాయల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అత్యవసర వైద్య చికిత్స కోసం అవసరమైన నిధులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తుంగభద్ర డ్యాముకు కొత్త గేట్ల ఏర్పాటు ద్వారా 3 రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూర్చే చర్యలు చేపట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవలాపురపు వెంకటరమణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్లోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన విమర్శించారు. 2024 ఎన్నికల తీర్పుతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తుంగభద్ర డ్యాంకు 33 కొత్త గేట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం ముందుకు సాగడం జాతీయ సమైక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జలవనరుల పరిరక్షణ, రైతుల ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలు ఫలించాయని, అలాగే భవిష్యత్తులో కూడా జలవనరుల అంశంలో రాష్ట్రాల మధ్య ఇదే సహకార స్ఫూర్తి కొనసాగి రైతులకు, ప్రజలకు మేలు జరగాలని వెంకటరమణ మాదిగ కోరారు. దృష్టితోని ఈరోజు ఆ డ్యామ్కి సంబంధించిన 33 గేట్లని ఏర్పాటు చేస్తూ, అలాగే కర్ణాటక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ చేసిన కార్యక్రమాల్లో
ఈ బేసిన్లో ఉన్న ఏదైతే గోదావరి అనుసంధానంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం తొలగి అధినేత వీళ్ళందరూ కూడా సమక్షంలో కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ మంత్రి తాలూకా ఆధ్వర్యంలో ఈ తాలూకు గేట్లని ఈ నిన్న ఓపెనింగ్ చేసి జాతికి అంకితం చేసినందుకు అందరికి కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్న ఈ సందర్భంగా చెప్తున్నాం. 2024 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి డబుల్ ఇంజిన్ సర్కార్కి తీసుకురామని కోరుకుంటే అదేవిధంగా ప్రజలందరూ కూడా పెద్ద మనసుతోని మంచి మెజారిటీ ఇచ్చి బీజేపీతో ఉన్న ఎలయన్స్ అలాగే ఇక్కడ ఉమ్మడి కూటమి తాలూకా నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇరిగేషన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే క్రమంలోనే నేడు ఆ తాలూకా గేట్లని ఈరోజు ఇంతమంది నాయకులు ఈరోజు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేశారంటే ఇది చాలా చాలా మంచి అవకాశంగా మేము భావిస్తున్న సందర్భం తెలియజేస్తాం. మాదక ద్రవ్యాల బారిన పడుతున్న యువతను అప్రమత్తం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు గేదెల ఇందిరాప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ శాసఫ్ జోగినాయుడు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ పీజీ గుప్తా అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సామాజిక సేవలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గేదెల లక్ష్మి, గోలి ఉమామహేశ్వరరావుతో పాటు క్లబ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేషనలైజేషన్ పేరుతో గిరిజన ఆశ్రమ పాఠశాలను కుదించే ప్రయత్నాలు ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వామయోగి డిమాండ్ చేశారు. శుక్రవారం ఇలిస్పురంలోని అంబేద్కర్ విజ్ఞాన భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 మే 15న జారీ చేసిన మెమోను వెంటనే రద్దు చేయాలని కోరారు. రేషనలైజేషన్ అమలైతే అనేక ఆశ్రమ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని, కొండ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అవడంతో పాటు గిరిజనులకు ఇచ్చిన సిఆర్టీలు ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆశ్రమ పాఠశాలను యథావిధంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. మే 15, 2025 మెమోను రద్దు చేయడం, గిరిజన ఆశ్రమ పాఠశాలను యథాతథంగా కొనసాగించడం అనే 2 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వామయోగి హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎడ్ల సూర్యనారాయణ, ఎం వినోద్, గేదెల శేషగిరి, సన్నశెట్టి రాజశేఖర్, కోత ధర్మారావు, వంకల మాధవరావు, డి గణేష్, మిస్కా కృష్ణయ్య తదితరులు మాట్లాడుతూ రేషనలైజేషన్ వల్ల గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువత నష్టపోతారని పేర్కొన్నారు. జిల్లాలోనే బ్యూటీషియన్ల మధ్య పరస్పర సహకారం, వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా సిక్కోలు బ్లెస్ ఏంజిల్స్ ఆధ్వర్యంలో స్థానిక ప్రైవేటు హోటల్లో గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు సుగుణారెడ్డి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఆధునిక వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధి సాధించాలని సూచించారు. ఇలాంటి వేదికలు అనుభవాలు మార్పిడి, నైపుణ్యాల పెంపునకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియా, మాధురి, వై శ్రీదేవి, చైతన్య, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో వందే మాతరం భారతీయులకు స్ఫూర్తి జ్వాలగా నిలిచిందని, బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలనను ఎదుర్కొనేందుకు ఆ నినాదం దేశ ప్రజలను ఏకం చేసిందని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో వందే మాతరం గేయ రచయిత బంకించంద్ర చటోపాధ్యాయ 188వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బంకించంద్ర విగ్రహం దాత డాక్టర్ నిక్కు అప్పన్న, గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డాక్టర్ నిక్కు అప్పన్న, ఎం ప్రసాదరావు మాట్లాడుతూ బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఆనందమఠ్ నవలలోని వందే మాతరం గేయం భారత స్వాతంత్ర పోరాటంలో శక్తివంతమైన ఉద్యమ గీతంగా మారిందని అన్నారు. ప్రతి భారతీయుడి నోట వందే మాతరం నినాదం మార్మోగడంతో బ్రిటిష్ ప్రభుత్వం దానిపై నిషేధం విధించిందని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు వందే మాతరం భారతీయులకు స్ఫూర్తి మంత్రంగా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం అవధాన పండితుడు పైడి హరనాథరావు బంకించంద్ర చటోపాధ్యాయ జీవిత విశేషాలను వివరిస్తూ దేశభక్తి గేయాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిక్కు అప్పన్నను గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు సత్కరించారు. ద్రాక్షారామంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని పేర్కొంటూ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన మంత్రి సహాయక చర్యలను వేగవంతం చేసి బాధితులకు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సంబంధిత శాఖలో సమన్వయం చేసుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్తో కూడా ఫోన్లో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకుని పరిస్థితిని సమీక్షించారు.
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన దుకాణదారులు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహకరిస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం అత్యంత బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని 22 అక్బర్ రోడ్లో గల తన అధికారిక నివాసంలో గురువారం ఆంధ్రప్రదేశ్ నుంచి తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్లను దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశ అత్యున్నత శాసనసభ అయిన రాజ్యసభలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని అభినందించారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఉండటంతో లభిస్తున్న అవకాశాలను వినియోగించుకుని రాష్ట్రాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, సీనియర్ నాయకుడు పత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతని జూన్ 28న జిల్లాలో నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు పొన్నాడ రవికుమార్, నటుకుల మోహన్ ఆధ్వర్యంలో రూపొందించిన పోలియో అవగాహన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యుడు లైన్ పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,80,879 మంది చిన్నారులకు పోలియో టీకా అందించేందుకు 1,096 పోలియో బూతులు, 84 మొబైల్ బృందాలు, అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాన్సిట్ బూతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 10,000 గోడపత్రికలు ముద్రించి ప్రధాన కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. సంక్షేమంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం బోరుభద్ర గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో సిమెంటు రహదారులు నిర్మించి రైతులకు రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న గ్రామీణ రహదారులకు కొత్త రూపు తీసుకొస్తున్నామని, ప్రతి గ్రామానికి తాగునీరు, డ్రైనేజ్, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి దివంగత నేత ఎర్రంనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బోరుభద్ర గ్రామంలో ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫిట్ శ్రీకాకుళం లక్ష్యంతో సిక్కోలు యువతకు క్రీడల వైపు ప్రోత్సహించే దిశగా నిర్వహిస్తున్న ఎర్రన్న క్రీడా ఉత్సవం సత్ఫలితాలను సాధిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గతంలో నిర్వహించిన బాక్స్ క్రికెట్తో పాటు ఇతర క్రీడా పోటీలు విజయవంతం కావడంతో ఈ నెల 27వ తేదీ నుంచి జిల్లా కేంద్రంలోని కోటరామూర్తి స్టేడియంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకున్న జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయని, పురుషులు, మహిళల ఓపెన్ కేటగిరీలో టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. పురుషులు, మహిళా విభాగాల్లో విజేతలుగా నిలిచే జట్లకు 25,000 రూపాయల నగదు బహుమతి, రన్నరప్ జట్లకు 15,000 రూపాయల నగదు బహుమతితో పాటు షీల్డులు, ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు, జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని టోర్నీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఛత్రపతి సాహు మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి బీసీ సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విగ్రహదాత బుడుమూరు రాజేష్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల కోసం సాహు మహారాజ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అమీరుల్లా బేగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దిబోయిన కృష్ణారావు, ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కిల్లాన శ్రీనివాస్, జాతీయ ఉపాధ్యక్షుడు రౌతు శంకర్రావు, రాష్ట్ర కార్యదర్శులు ఎల్ నాగరాజు, రంగజీ దేవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలపాన త్రినాథ్ రెడ్డి, జిల్లా మీడియా అధ్యక్షుడు రహీం, పట్టణ కార్యదర్శి పాపారావు, పట్టణ ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్, ప్రగడ సురేష్ తదితరులు పాల్గొన్నారు. వరం చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అందవరపు ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ సత్సాయి సేవా సంస్థల రిమ్స్లో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి 25,000 రూపాయల విరాళాన్ని సంస్థ అధ్యక్షుడు సూర రామచంద్రరావుకు అందజేశారు. ఈ సందర్భంగా అందవరపు ప్రసాద్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం తమ తండ్రి, మాజీ శ్రీకాకుళం మున్సిపల్ చైర్మన్ కీర్తిశేషులు అందవరపు వరం అందించిన సంస్కృతి అని అన్నారు. గత 14 ఏళ్లుగా రోజు సుమారు 500 మంది రోగుల సహాయకులకు మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్న ఈ అన్నదాన పథకం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ పథకం ప్రారంభ దశలో శ్రీ సత్సాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు స్ఫూర్తితో తమ తండ్రి 2 లక్షల రూపాయల విరాళం అందజేశారని గుర్తు చేశారు. వరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓన్న కృష్ణారావు, హరి, లాడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాతిని లక్ష్మణరావు, అన్నపూర్ణ ట్రస్ట్ అధ్యక్షుడు రమణబాబు, కార్యదర్శి కిల్లాన ఫల్గుణరావు, అందవరపు ప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాదుర్లపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ గుత్తు చిన్నారావు ఆధ్వర్యంలో డాక్టర్ నోకరాజు దంపతులు సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూజల అనంతరం 80 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలను పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కనకరాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోరాడ వైకుంఠరావు, కొరిమెల్ల విద్యాసాగర్, హెచ్ఎం సీతారాములు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కొత్తరౌతుపేటలోని శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా పాలిశెట్టి మదిబాబు, ఉమా దంపతుల ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూర్వీకుల కాలం నుంచి ప్రతి ఏడాది ఈ ఆలయంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మధుబాబు తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఈ సేవలో పాల్గొనడం తమకు ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగించిందని మధుబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అచ్యుత స్వామి శర్మ వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించగా గిరీష్, రాజారావు దంపతులు సాయితో పాటు భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిరుధాన్యాల్లో అత్యంత ప్రాముఖ్యమైన కొర్రలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రోగం ఏదైనా సరే కొర్రలతో పరిష్కారం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషణ విషయానికి వస్తే మిలెట్స్ ఎల్లప్పుడూ పైచేయే సాధిస్తాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించే ఆరోగ్యకరమైన మైనర్ మిలెట్లలో ఫాక్స్టైల్ మిలెట్స్ ఒకటి. వీటినే కొర్రలని పిలుస్తారు. కొందరు అండు కొర్రలు అంటారు. ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాల్లోనూ మిలెట్లను తినడాన్ని ఇష్టపడుతున్నారు. వీటిని సూపర్ ఫుడ్గా చెబుతారు. అనేక రకాల వ్యాధులను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ మిలెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కొర్రలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అనేక మంది నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే రోజు కొర్రలను తినాలి. అల్జీమర్స్ ఉన్నవారు కొర్రలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. కొర్రలతో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడును యాక్టివ్గా ఉంచుతాయి. మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కొర్రలలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి కూడా. కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వీటిలోని కాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కొర్రల్లో ఉండే విటమిన్ B1 గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు కొర్రలను తింటుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి కొర్రలు చక్కని ఆహారం. వీటిని దోశ, ఇడ్లీ, ఉప్మా, అన్నంలా వండుకొని తినవచ్చు. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటీస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రోజు కొర్రలు తింటుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ అటాకులు రాకుండా చూసుకోవచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజు కొర్రను తింటుంటే ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు. కొర్రలను తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా చూసుకోవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటని విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. అజ్ఞానం ఆ తరమునే పాడుచేయును. నిర్లక్ష్యం 7 తరాలను పాడుచేయును. కర్మ కన్నా జ్ఞానం ఉన్నతం. జ్ఞానము కన్నా చింతన ఉత్తమం. చింతన కన్నా త్యాగం శ్రేష్టం. త్యాగములోనే ఆత్మ, పరమాత్మ అనుభవము, అనుభూతి ఉండును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.